సార్ ఈ పెట్టుబడిలో విజయనగరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు. వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, కించపరుస్తున్నారు, మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళు. ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా. వాళ్ళు 5 సంవత్సరాలు నా పైన కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. మీ అందరు చూసారు, ఆడియో ఉంది. ఏం చేశారండి? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కల్లారా చూసాను. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద చాలా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే, సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంది. కానీ ఇది పాటించట్లేదు. ఇది మేము డిస్కస్ చేస్తున్నాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. సో అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్.